పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికులకు భయాందోళనకు గురిచేస్తోంది. పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నెల రోజులుగా రాజవొమ్మంగి రేంజ్లోనే పులి సంచరించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు విలంబలోని గిరిజన గ్రామ సమీపాల్లో పులి ఉన్నట్టు గుర్తించారు. గోకవరం సమీపంలో పులి కదలికలు కనిపించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 3 నెలలుగా పెద్ద పులి అధికారులు ముప్పుతిప్పలు పెడుతోంది. పులి సంచారం నేపథ్యంలో ఏలేరు రిజర్వాయర్ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వేములవ, గోరుగుమ్మి, దూరమామిడి, ఎర్రపాలెం గ్రామాల్లో మైకులతో పులి సంచారం హెచ్చరికలను ప్రజలకు తెలియజేశారు. అయితే ఇప్పటికే అటవీశాఖ బృందాలు పెద్ద పులిని పట్టుకునేందుకు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆ టీం పెద్ద పులిని వెంటాడుతోంది. పులి కదలికలపై ఆధునిక సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరు అటవీ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లవద్దునని, పెంపుడు జంతువులను బయట వదిలేయవద్దునని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత జనవరిలో మన తెలంగాణ దాటుకొని ఆంధ్రప్రదేశ్కి మన పెద్ద పులి వచ్చింది, మనందరికీ తెలిసింది. దాన్ని చక్కగా క్యాప్టివ్ చేసాము. లిటరల్లీ దాన్ని రెస్క్యూ చేసాము. అగైన్ మన పాపికొండ నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సూటబుల్ ఫర్ ఇట్స్ హ్యాబిటేట్ అని చెప్పేసి అక్కడ వదలడం జరిగింది. ఎందుకంటే అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హ్యాబిటేట్ ఫర్ టైగర్ అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత 20 అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అది అక్కడ సంచారం చేస్తూనే ఉంది. ఆ నేషనల్ పార్క్ బయటకు వచ్చింది. ఇప్పుడు రైట్ నా ఫ్రింజ్ విలేజెస్లో సంచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 20 days నుంచి కూడా అది చాలా థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్లోనే ఉండింది. 2 days బ్యాక్ ఏంటంటే ఫ్రింజ్ విలేజెస్కి వచ్చి కొంచెం యానిమల్ అటాక్ చేసింది. ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ పే చేయడము, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇంకా పాసిబిలిటీ ఉండిందో ఆ విలేజెస్ అందరినీ మనం అలర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయినాయి. అండ్ ఉన్న టీమ్స్ కూడా మనం స్ట్రెంగ్థెన్ చేసుకొని దాన్ని క్యాప్చర్ చేసే మోడ్లో మనం ముందుకు వెళ్తున్నాము ఆపరేషన్కి. సో ఆ ఆపరేషన్ మేరకు మన ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అట్ ద సేమ్ టైమ్ మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గారు ఉన్న టీమ్స్ కంటే ఇంకా ఫర్దర్ టీమ్స్ అంటే డాటింగ్ టీమ్స్ కానీ స్పెషల్ టీమ్స్ కానీ మన స్టేట్లో విదిన్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఈ విలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రజలందరినీ మనం అప్రమత్తం చేయడం జరుగుతుంది. నైట్ కూడా మనము చాలా టీమ్స్ అరౌండ్ 8 to 9 టీమ్స్ పెట్రోల్ చేస్తున్నాము. ప్రజలందరికీ తెలియజేయటం ఏంటి అని అంటే భయపడవలసినంత పరిస్థితి లేదు. కాకపోతే ఒంటరిగా అంటే తెల్లవారుజామున కానీ లేట్ నైట్స్ కానీ ఒంటరిగా వెళ్ళవద్దు. దయచేసి గుంపులుగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అడవికి నియరెస్ట్గా అంటే లైక్ జామ ఆయిల్ తోట కానీ పామ్ ఆయిల్ తోట కానీ అట్లాగా కొంతకాలం మనం రెస్క్యూ చేసేంత వరకు దయచేసి కోఆపరేట్ చేయమని అందరినీ మేము ప్రార్థిస్తున్నాము. అండ్ ఏంటంటే యానిమల్స్ని అట్లా కట్టేసుకొని గొడ్లను కట్టేసుకుంటూ ఉంటుంటే అటాక్ జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏంటంటే అందరూ కోఆపరేట్ చేసుకొని దయచేసి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. భయపడవలసిన అవసరం అయితే లేదు. అన్ని టీమ్స్ మనము వర్క్ చేస్తున్నాము. ఆదేశాల మేరకు ఖచ్చితంగా తొందరలోనే క్యాప్చర్ చేస్తాం. మనము ఒక 5 రకాల లైక్ మానిటరింగ్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటున్నాం. దానికి ఏంటంటే కాలర్ పెట్టాము. మన దగ్గర హై ఫ్రీక్వెన్సీ ట్రాకర్స్ ఉన్నాయి, డౌన్ ట్రాపర్స్ ఉన్నాయి. అన్నిటితో కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే హై డెన్సిటీ ఫారెస్ట్ వల్ల ఏంటంటే మనము క్యాప్చర్ చేయడం కష్టం అవుతుంది. సో ఎక్కడ అలసత్వం లేదు, ఎక్కడ లూజెన్స్ లేదు. ఇంకా ఎక్కడెక్కడైతే ఇంకా మనం ఫర్దర్ స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి అనే ఆస్పెక్ట్లో ముందుకెళ్తే